ఓకే. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పేరిట మీ అందరికీ నా శుభాభివందనములు ప్రియులారా. మరి చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. అదేంటంటే, ఇప్పటి వరకు మీరెంతో ఆదరించి నిరంతరము మంచి ఆత్మీయ సంగతులను చూస్తూ ఎన్నో విలువైన షార్ట్ మెసేజ్లను మీరు వీక్షిస్తూ సుమారు 2000 సబ్స్క్రైబర్లుగా, అంతకంటే ముఖ్యమైన విషయం 6 అడుగుల రూపమే విశ్వానికే కేంద్రమై అనే ఒక అద్భుతమైన సాంగ్ చాలామంది వాళ్ళ హృదయాలలోకి వెళ్ళి తలుపు తట్టి అందరినీ మేలుకొలిపిన సాంగ్. ఆ సాంగ్తో సహా సుమారు 500 వీడియోలతో ఉన్నటువంటి గాడ్స్ విజన్ యూట్యూబ్ ఛానల్ రిమూవ్డ్ అవడం జరిగింది. వీళ్ళరా, ఛానల్ రిమూవ్ అవ్వడం అనేది ఇంతవరకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ ఛానల్ డిలీట్ అయిపోద్దనే సంగతి కూడా నాకు ఎంతవరకు తెలియదు ప్రియులారా. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ని మెయింటెనెన్స్ చేసేంత జ్ఞానము, యూట్యూబ్ ఛానల్ని లేకపోతే వైటీ స్టూడియోలో దాన్ని పురికొల్పి దాన్ని ముందుకు కొనసాగించే ఈ జ్ఞానము, ఈ పరిధి నా దగ్గర లేదు. అయితే మరి ఎందుకు డిలీట్ అయింది అనేది దేవుడికి తెలియాలి, తర్వాత యూట్యూబ్ ఛానల్లో వారికే తెలియాలి. ఒకవేళ యూట్యూబ్లో కొన్ని కాపీ రైట్స్ పడటం వల్ల జరిగిందా, లేకపోతే ఆ ఛానల్ ఎవరైనా రిమూవ్ చేసే విషయాలు ఏమైనా ట్రై చేశారనేది మనకు తెలియదు ప్రియులారా. ఏదేమైనా ఆ ఛానల్లో డిలీట్ అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రియులారా. నిజంగా ఆ ఛానల్లో ఉన్నటువంటి 500 వీడియోలు షార్ట్ మెసేజ్లు అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటాయి షార్ట్ మెసేజ్లు. కాకపోతే ఛానల్ డిలీట్ అయిపోయింది ఏంటి, లేకపోతే పాట డిలీట్ అయిపోయింది ఏంటి అనేది కొంచెం ఫీలింగ్గా, ఎంతో ఆలోచనతో, ఎంతో కొంచెం మన విషయంలో ఏదో దూరమైనట్టుగా ఉండడం అనేది బాధనే మామూలుగా ఉంటుంది. కాకపోతే కింగ్ జాన్సన్ విక్టర్ గారితో చేసిన ఆ స్నేహము, దానికి సంబంధించిన వీడియోలు, తర్వాత మన ఆత్మీయ తండ్రి గారి గురించి రాసిన కవితలు, జాన్సన్ విక్టర్ గారి గురించి రాసిన కవితలు, అలాగే ఎన్నో ముఖ్యమైన సంగతులు, వండర్ఫుల్ సబ్జెక్టులు, అవన్నీ 500 వీడియోలు పోయినా నో ప్రాబ్లం. కానీ అందులో ముఖ్యమైనవి కొన్ని ఫైల్స్ ఉంటాయండి, నిజంగా చేయదాటిపోయినాయి అని బాధ. జాన్సన్ విక్టర్ గారితో ఉన్నటువంటి జ్ఞాపకాలు దూరం అయిపోయినాయి అనేది బాధగా ఉంది. అది యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయినందుకు కూడా ఎంతో బాధపడుతున్నాం. కాకపోతే ప్రియులరా, నిజంగా మన చేతిలో ఏమీ లేదు. పైగా యూట్యూబ్ ఛానల్ నడిపేంత పరిజ్ఞానం నా దగ్గర అయితే లేదు ప్రియులరా. ఎందుకంటే నేను చదువుకున్నదే తక్కువ, ఇంగ్లీష్లో చదివి దాన్ని మెయింటెనెన్స్ చేసేది మనకు తెలియదు. అయితే చుట్టుపక్కల ఎంతోమంది సహోదరులు ఉన్నా మనకి యూట్యూబ్ గురించి మెలకువలు చెప్పేవారు చాలా తక్కువ ఉన్నారు. ఏదేమైనా ప్రియులరా, ఛానల్ డిలీట్ అయింది. నిజంగా 6 అడుగుల రూపమే విశ్వానికే కేంద్రమైన సాంగ్ సుమారు 20,000 మంది చూశారు. నిజంగా 20,000 వ్యూస్ పోయినాయి ఏంటి అనేది నా ఉద్దేశం కాదు. అసలు ఏ వీడియోకి కూడా వ్యూస్ ఎంత వచ్చింది అంత వచ్చింది నేను పెద్ద పట్టించుకోను. కాకపోతే ఆ పాట ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోయింది. నిజంగా ఆ పాట గురించి అందరూ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయిన ప్రియులారా. పాట గురించి రివ్యూ ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారి అని అనుకుంటున్నాను. ఏదో కామెంట్ రూపంలో తెలియజేస్తారు, లేకపోతే ఫోన్ చేసి స్టీవెన్ అన్నయ్య పాట చాలా బాగుంది అన్నవారు ఉన్నారు, చూశాను. కానీ రివ్యూ మాట్లాడి వాళ్ళే ఆ వీడియో తయారు చేసుకుని నాకు వీడియో పెట్టి ఇది మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టండి అని వాళ్ళు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది చాలా అరుదైన సంగతి పాటల విషయాల్లో. ఏదేమైనా 2000 సబ్స్క్రైబర్లు అండి. నిజంగా 2000 సబ్స్క్రైబర్లకే మ్యాక్సిమం 2000 మంది చూడాలి, లేకపోతే 3000 మంది చూడాలి ఆ పాటని, లేకపోతే 5000 మంది చూడాలనుకోండి. 2000 సబ్స్క్రైబర్లు ఉన్న ఈ ఛానల్లో
20,000 మంది ఆ పాటను చూశారంటే నిజంగా ఆ పాట ఏ లెవెల్లో ఉందో నిజంగా మీరు ఆలోచించండి ప్రియులారా. చాలా అద్భుతమైన సాంగ్ అసలు. నిజంగా ఆ పాట విన్నప్పుడు ప్రసన్న అన్నయ్య గారు నాన్న కింగ్ జాన్సన్ విక్టర్ గారు లాగే రాసావు నాన్న పాట, చాలా బాగుందని ఒక యూనివర్సిటీలో మన ఆత్మీయ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న అన్నయ్య గారు మాట్లాడటం చాలా సంతోషమైన విషయం. ప్రియులారా, ఏదేమైనా ఛానల్ డిలీట్ అయింది, చాలా బాధగా ఉంది. కాకపోతే నేను నేర్చుకున్న విధానం, నేను దేవుడిలో నడిచిన విధానాన్ని చూస్తే చాలా ముఖ్యమైన ఘట్టాలు మన జీవితంలో జరిగినాయి. నిజంగా అవన్నీ ఒకవేళ చెప్పుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతాను. అయితే ప్రియులారా, కేవలం ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇక మనం వీడియోలు మాట్లాడకూడదు, ఇక వేస్ట్, ఇక మనం ఎంత దేవుళ్ళలో కొనసాగాలన్నా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గేట్లు మూసుకుపోని అని నేను వదిలేసేవాడిని అయితే కాదు. వదిలేసే జ్ఞానం నేను నేర్చుకోలేదు. ప్రియులారా, గాడ్స్ విజన్ డిలీట్ అవ్వడం, దేవుడు మరింత పరిజ్ఞానం నాకు ఇవ్వడానికేనేమో అని నాకు అనిపిస్తుంది. నిజంగా గాడ్స్ విజన్, దేవుని దృష్టి, గాడ్స్ విజన్ అంటే దేవుడి దృష్టి, దేవుని చూపు పేరైతే యూట్యూబ్లో మిస్ అయిందే తప్ప నిజంగా గాడ్స్ చూపు, దేవుని చూపు, దేవుని దృష్టి నిరంతరం నాతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట చూసుకుందాం ప్రియులారా, డిలీట్ అయిపోయినా సరే దేవుళ్ళో ఇలా నిలబడాలనేది నేను నేర్చుకున్న జ్ఞానాన్ని చొప్పున కొన్ని విషయాలు మీతో చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం ప్రియులారా, ఓకేనా? వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడినే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడినే, నేను అబ్రహాం సంతానమే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను, పిచ్చోడు అనుకుంటున్నారు నన్ను అని పౌలు చెబుతున్నాడండి. మీ విషయానికి వెర్రోళ్ళ కావచ్చు నేను చెప్పే మాటలో, ఒకవేళ నేను చెప్పే జ్ఞానం, చాలామంది అనుకుంటారండి, ఏమనుకుంటారంటే ఒక వెర్రోడు తనకే ఎక్కువగా జ్ఞానం తెలుసు అని గొప్పగా చాలామంది అనుకోవచ్చు. అందుకే పౌలు గారు కూడా ఏమంటున్నాడు, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. ఒకవేళ నేను మాట్లాడే మాటలు మీకు వెర్రిగా ఉండొచ్చు అని పౌలు గారు చెబుతూ, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయాలలో ఉంటిని, యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చూసారా, పౌలు గారి కష్టాలు మామూలు విషయాలు కాదండి. ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఆయన జీవితం వేరు. అధికారాన్ని చెలాయించాడు, కోపోద్రేకాన్ని ప్రదర్శించాడు, ఎంతోమంది క్రైస్తవులను హింసించాడు. కానీ ఎప్పుడైతే మతాన్ని విడిచిపెట్టి క్రీస్తు పరిచారకుడుగా మారాడో, చుట్టూ ఉన్న వాళ్ళ యూదుల చేత ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడైనా, ఎన్నో శ్రమలకు గురయ్యాడైనా, అనేక మార్లు ప్రాణాపాయాలలో ఉన్నాడు. యూదుల చేత 5 సార్లు అండి, ఒకటి తక్కువ 49 దెబ్బలు తిన్నాడు. అంటే పౌలు గారు జీవితం గురించి దేనికి అని అంటారా ప్రియులారా? క్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడు, ప్రపంచంలో 400 కోట్ల మంది క్రైస్తవులు, ఒకవేళ 400 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారేమో కానీ పరలోకపు తండ్రి దృష్టిలో కొన్ని పదుల సంఖ్యలోనే ఉంటారు క్రైస్తవులు. ఓకేనా? ఇది మెయిన్ పాయింట్, మీరు గమనించుకోండి. ప్రపంచానికి, మరలా చెబుతున్నా, ప్రపంచానికి 800 కోట్ల మంది ప్రజలలో 400 కోట్ల మంది క్రైస్తవులుగా కనబడుతున్నారు. చర్చిల్లో, మందిరాల్లో, పెద్ద పెద్ద ఆలయాల్లో ఉంటారు. సో కానీ దేవుడి దృష్టికి 400 కోట్ల మంది క్రైస్తవులు గారు, ఆయన దృష్టికి పదుల సంఖ్యలో క్రైస్తవులు మాత్రమే ఉంటారు. వీళ్ళరా, వాళ్ళకి అనేక శ్రమలు. ఆ పదుల సంఖ్యలో ఉన్న క్రైస్తవులు చాలా శ్రమలు, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో శ్రమలు, చుట్టుపక్కల ఉన్నటువంటి సహోదరులతో శ్రమలు. ఏమండి, ఇంకా అసలు చుట్టుపక్కల ఉన్న ప్రతి గేటు మూసుకుపోద్ది అసలు. ఎందుకంటే క్రీస్తును ధరించిన వాడు ఏ పరిస్థితుల్లో ఉంటాడో, ఎంత శ్రమకు గురైపోతాడు అనేది పౌలు గారి జీవితం మనం ఆలోచించుకోవాలి.
క్రీస్తు నమ్ముకుంటే అవి వచ్చేస్తాయి, లేకపోతే ఇల్లు కట్టేస్తాం, డబుల్ స్టేర్ వేసేస్తాం, వ్యాపారాలు అభివృద్ధి అయిపోతాయి, క్రీస్తు నమ్ముకున్నాం కదా అని అనుకునే క్రైస్తవులు ఉంటారు చాలామంది. ఏమంటే అసలు యేసుక్రీస్తు వారి దగ్గర ఏముందని ఆయన ఇస్తాడో చెప్పండి? యేసుక్రీస్తు వారి దగ్గర 10 ఎకరాల పొలం ఉందా? యేసుక్రీస్తు వారికి సొంత ఇల్లు ఉందా? యేసుక్రీస్తు వారి దగ్గర ఏముంది? సెంటు భూమి ఉందా? ఆయన పడుకుంటా కూడా అతను సొంత స్థలము లేదు, సొంత ఇల్లు విడిచిపెట్టాడు ఆయన. సొంత బంధువులు అతన్ని వెలివేశారు బయటికి, సొంతోళ్ళండి. యేసు ప్రభుని బయటికి వెళ్ళమని చెప్పారు. అసలు నువ్వు చెప్పే మాటలో, నువ్వు చెప్పే సూచక్రియలు నా దగ్గర చెప్పకో, వెళ్ళిపో, నీ శిష్యులు ఉన్నారు 12 మంది, వాళ్ళ దగ్గర చేసుకో, యో గెట్ అవుట్ ఎక్కడి నుంచి అని చెప్పి యేసు ప్రభుని ఇంట్లో నుండి వెలివేశారండి. అసలు ఆ మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఎవరింటికి వచ్చాడండి? సొంత మనుషులండి. తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చాలామంది బంధువులు ఉంటారు కదండి. తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, నివసిందామని, ఉందామని, వాళ్ళతో గడుపుదామని వచ్చాడు. ఏమేం చెప్పండి? ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూసారా? అంగీకరించారా? స్వకీయులు అంగీకరించారండి. సొంత మనుషులు అంగీకరించారా? ఏం చేశారు చూస్తారా? స్వకీయులు ఏం చేశారు? సొంత మనుషులు ఏం చేశారు? ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేశారు? ఇంట్లో ఉన్న బంధువులు యేసుప్రభువుని ఏం చేశారు? చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేస్తున్న క్రియలు, అద్భుత క్రియలు అంటున్నావు, స్వస్థతలు అంటున్నావు, ఏ గొప్ప క్రియలు అంటున్నావు, నేను చేసిన క్రియలు చాలా గొప్పవే, నువ్వు పొగుడుకుంటున్నావు, నువ్వు చెప్పుకుంటున్నావు, ఓకేనా? నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలాన్ని విడిచి పో, వెళ్ళిపో. చూసారా ఎంత భయంకరంగా రాశాడన్నమాట. స్వకీయులు అంగీకరించలేదంటే అతని బోధ అంగీకరించలేదని కాదు అక్కడ పాయింట్. యేసు ప్రభువుని ఏ విషయంలో కూడా తన స్వకీయులు అంగీకరించలేదు. యేసు ప్రభువునే బయటికి గింటేస్తే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసు ప్రభువును నమ్ముకుని అవి సంపాదించుకున్నాను, ఇవి సంపాదించుకున్నానని చెప్పి మరలా యేసు ప్రభు మీదకి నెట్టేస్తామా ఇవన్నీ కూడా? లేదండి. యేసు ప్రభు తమ్ముళ్ళు, యేసు ప్రభు చెల్లెళ్ళు, వీళ్ళందరూ కలిసి ఏకమై యేసు ప్రభుని ఇంటిలోంచి వెళ్ళిపోమని చెప్పారండి. అంటే ఒక యేసు ప్రభుని అంగీకరించిన పౌలు గారి జీవిత చరిత్ర మనం ఆలోచిస్తే ఎంత దారుణంగా ఉందో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చదువుకున్నాం కదా, 11వ అధ్యాయంలో. అంటే యేసుక్రీస్తును నమ్ముకున్న, యేసుక్రీస్తు వరకు ధైర్యంగా విశ్వాసంగా బ్రతికే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు చెబుతున్నా, మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ఏమండి, వాస్తవంగా చెప్పాలంటే నిజంగా బైబిల్ యందు నేను 7 సంవత్సరాలు మహా తపస్సు చేశానండి. అది కేవలం నా తండ్రి గారి ద్వారా, ప్రసన్న అన్నయ్య గారి ద్వారా, తాడేపల్లిగూడలో ప్రిన్సిపాల్ సురేష్ రాజు గారి ద్వారా 7 సంవత్సరములు బైబిల్ తపస్సు కలిగి మహాజ్ఞానాన్ని నేర్చుకున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు మీరు అనుకుంటున్నారా? లేదండి. స్వకీయులు, వాస్తవంగా చెప్పాలంటే మనకి తల్లిదండ్రులు లేరండి, బంధుమిత్రులు ఎవరు లేరండి, అన్నదమ్ములు కూడా మనకి ఎవరూ లేరు, ఏక నిరంజన్. అలాగని నా వెనకాల ఉన్నది ఒకే ఒక్క ధైర్యం, నాకున్నది ఏంటో తెలుసా? ఒకే ఒక్క ధైర్యం, అదే తాడేపల్లిగూడెం సంఘం. వీళ్ళరా ఓకే, తాడేపల్లిగూడెం సంఘం వాళ్ళని ఎంతో ప్రేమిస్తారు. ఆ విషయంలో నేను రాజీ పడను, ఎందుకంటే నన్ను ప్రేమించే విధానం చాలా బాగుంటుంది. అయితే యేసుక్రీస్తు వారు నమ్ముకున్న పౌలు గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇంచుమించు క్రీస్తుని అంగీకరించిన నేను, నా పరిస్థితి కూడా చుట్టుపక్కల ఉన్న సహోదరుల నిమిత్తం, చుట్టుపక్కల ఉన్న బంధువుల నిమిత్తం, ఏమండి, ఆత్మీయుల విషయంలో, ఏమండి, నాకు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, నన్ను ఎన్నో విధాలుగా శ్రమ పెట్టిన విధానాలు చూస్తే నాకు ఇప్పటికీ కూడా ఏది మర్చిపోనండి. ఒక క్రైస్తవుడిగా ప్రతి దాన్ని నిలదొక్కుంటూ దేవుని సేవ చేయాలి నా తరంలో అనే ఉద్దేశమే తప్ప నాలో ఏమీ ఉండదు, అంతేనా? కాబట్టి పౌలు గారు ఏమన్నారు? అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయాలలో ఉన్నాను, యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. అండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎందుకు తినాలి చెప్పండి? అంటే 39 దెబ్బలు 5 సార్లు, ఓకేనా? 40వ దెబ్బ ఎందుకు కొట్టకూడదు? చూడండి, ఒక కీ పాయింట్ చెప్తున్నాను మీకు, వదులుతున్నాను, చెప్పండి, రాసుకోవచ్చు. నిజంగా 40వ దెబ్బ పౌలు గారి మీద పడితే, 40వ దెబ్బ పౌలు గారి మీద పడితే మరలా పౌలు గారిని కొరడా దెబ్బలకి తీసుకురారు. 40వ దెబ్బ కొట్టకూడదు, యూదుల సిద్ధాంతం అది.
39 దెబ్బలే కొట్టాలి. 39 దెబ్బలు కొట్టారు అంటే అర్థం ఏంటంటే ఇతను మరలా కొట్టాలి, ఆ దెబ్బ కొట్టొద్దు. 39 కొట్టారంటే అర్థం ఏంటి? మరలా ఇతను ఇంకోసారి కొట్టొచ్చు. ఇతనికి శిక్ష ఇంకా ముగింపు లేదు, మరలా ఇంకా శిక్షలో ఉన్నాడు. 39 కొట్టారంటే అర్థం ఏంటంటే ఇతనికి ఇంకా శిక్ష పూర్తి కాలేదు. అది 40వ దెబ్బ పడితే శిక్ష ముగింపు అయిపోయింది, పూర్తి అయిపోయిందని అర్థం. అందుకే శిక్షలు పూర్తి అవ్వకుండా సుమారు 5 సార్లు 39 దెబ్బలు పౌలు గారు తిన్నాడండి. యేసుక్రీస్తు వారిని కూడా ఎన్నిసార్లు కొట్టారు? మహానుభావుండి, మన అన్నయ్య, సర్వాధికారి, కాలానికి మధ్యవర్తి, శకపురుషుడు, యుగపురుషుడు, 6 అడుగుల రూపం, విశ్వానికే కేంద్రమైనోడు, ఎన్ని దెబ్బలు తిన్నాడో. ప్రియులారా, ఏదేమైనా పౌలు గారి విషయాల్లో ఆ ఒక్క దెబ్బ ఎందుకు కొట్టారంటే అందులో రహస్యాన్ని మనం గమనించాలి. మనం ఎక్కువగా బైబిల్ పరిశీలించమండి. మన బైబిల్ పరిశీలించుకోకుండా అతను ఏం పరిశీలిస్తున్నాడో ఆడిని పరిశీలిస్తాం. మనం ఈ పక్కన కూర్చున్న కూడా ఏం పరిశీలిస్తున్నాడో ఇతను పరిశీలిస్తాం. ఎవరు పాటలు బాగా పాడుతున్నారో వాళ్ళని పరిశీలిస్తాం. ఎవరు బాగా జ్ఞానం నేర్చేసుకుంటున్నారో వాళ్ళనే పరిశీలిస్తాం. మనుషుల్ని పరిశీలించారే తప్ప సంఘంలో వాక్యాన్ని పరిశీలించేవారు లేరు. వీళ్ళరా ఏంటి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? రక్తము కార్చి ప్రాణం పెట్టి శరము వంచి 119 ముళ్ళు గుచ్చించుకుని ఎన్నో కొరడా దెబ్బలు తిని ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కార్చిన కట్టిన ఆ సంఘంలోనే ఉన్నారు వీళ్ళందరూ. అవును, వాళ్ళలోనే ఉన్నారండి బాబు. ఆ సంఘంలోనే ఉంటారు మనుషుల్ని పరిశీలించేవారు. మనుషుల్ని పరిశీలిస్తే నీకు మనుషులు మెప్పు వస్తుందేమో తప్ప దేవుడు మెప్పు రాదండి. నేను దేవుణ్ణి పరిశీలిస్తాను. పౌలు గారు దేవుణ్ణి పరిశీలించాడు. యేసుక్రీస్తు వారు దేవుని కొరకు బ్రతికాడు. చూసారా, యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు బయటికి వెళ్ళగొట్టారు. ఇక పౌలు గారి జీవితం మామూలుగా లేదు. చదువుతున్నాం చూడండి ఒకసారి మరలా. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణాలలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలో. చూసారా ఎలా ఉందో? దొంగల వలన ఆపదలు అంటే అర్థం ఉంది ఏమండి, లేదా ప్రయాణంలో సువార్తలో అర్థం ఉంది, దేవుని పనులు శ్రమలు. ఓకే ఏంటి స్వజనుల వలన ఆపదలు ఏంటి చెప్పండి? స్వజనుల వలన కూడా ఆపదలు వస్తాయి. వచ్చినాయండి. యేసుక్రీస్తు వారికి వచ్చినాయి, పౌలు గారికి వచ్చినాయి. ఇదిగోండి ఇప్పుడు స్టీవెన్సన్ మీ ముందున్నాడు, అతనికి వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. కానీ అన్ని నిలదొక్కుంటూ క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను. ప్రియులారా, ఛానల్ డిలీట్ అయిపోయిందని బాధకున్నా నేను మరలా ధైర్యం కలిగి మీ ముందుకు వచ్చాను మరలా మాట్లాడడానికి. ఎందుకంటే దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ప్రవక్తలందరూ అదే చేశారు, పెద్ద ప్రవక్తలందరూ అలాగే చేశారు. అబ్రహాము వాళ్ళందరూ కూడా అలాగే. నా తరము వారు, దేవుడు మనల్ని పుట్టించాడంటే మనకంటూ ఒక తరము వారు ఉంటారు. ఓకేనా? ప్రతి మనుష్యుడికి ప్రతిగా ఒక మనిషి పుడతాడు. నువ్వు భూమి మీద పుట్టావంటే నీకంటూ ఒక పని ఈ భూమి మీద దేవుడు పెట్టాడు. అది ప్రతి ఒక్కరికి పెట్టారు. సాధారణంగా నన్ను పంపించినందుకు నా పని పూర్తి చేయాలని చాలా మందికి ఉండదండి. ఎదుటివాడు చేసే పని ఆఫ్ చేయాలని చాలా మందికి ఉంటుంది. నీకంటూ ఒక పని ఇచ్చాడు కదా, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న పరిధిని బట్టి, నీకున్నటువంటి అవసరాన్ని బట్టి దేవుడు నీకంటూ జ్ఞానం ఇస్తాడు. నీకు చదువు లేకపోయినా ఓకే, చదువున్నా ఓకే, నీకంటూ నీ పని ఉంది. నీ పని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. అతని పని గురించి అతను ఆలోచించడం, ఆవిడ పని గురించి ఆవిడ ఆలోచించదు. ఎదుటి వారి పని గురించి మనకెందుకు చెప్పండి? ఎదుటి వారి పని గురించి మనకు అవసరమా? పౌలు గారు అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే పరీక్షించుకోండి అని పౌలు గారు చెబితే, మనం ఎదుటి వారికి విశ్వాసం ఉందో లేదో పరీక్షించేస్తాం. మనం మళ్ళీ అంటాం క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళను బాప్తిస్మం, రొట్టె ద్రాక్షరసం మరలా మనకే. ప్రియులారా, అన్యజనుల వల్ల ఆపదలో, అన్యజనులు అంటే ఎవరు అనుకుంటారు మీరు? అన్యజనులు. ఓకేనా? అన్యజనులు అంటే ఎవరు అనుకుంటారు? అన్యజనులు అంటే మన క్రైస్తవులు కాదండి, బయట వారని అనుకుంటారు మీరు. ఎవరు చెప్పారయ్యా? ఎవరు చెప్పారు బైబిల్ అసలు మనకి? చెప్పండి. అన్యజనులు అంటే అసలు దేవుడెవరో పూర్తిగా తెలియని వాడు. క్రీస్తు అంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియని వాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇన్ఫర్మేషన్ తెలియని వాడు. తండ్రి అయిన దేవుడు అంటే ఇన్ఫర్మేషన్ తెలియని వాడు. అసలు బైబిల్ అంటే పూర్తిగా తెలియని వాడు. 66 పుస్తకాలు సబ్జెక్టు ఎరగనివాడు అన్యుడు. బైబిల్ తెలియనివాడు, క్రీస్తు రక్తాన్ని ఎరగనివాడు అన్యుడు. వాళ్ళ క్రైస్తవులే కానీ వారు అన్యులే. చర్చిలోకి వస్తున్నారా? అన్యులే అనగానే బయట అనుకోకండి. క్రీస్తు పేరు చెప్పిన మన చుట్టూ చాలా మంది అన్యులు ఉన్నారండి.
ఎవరి వల్ల అంటే ఆపదలు? అన్యజనుల వలనైన ఆపదలలోను. అన్యజనులు వారేనండి. నువ్వు ఒక సంఘంలో ఉన్నావంటే నీ సహోదరుల చుట్టూ నీకు ఆపదలే. ఎందుకంటే యేసుక్రీస్తు వారి సహోదరుల వలన ఆపదలు వచ్చినాయి. ఎవరో? ఇస్కరియోతు యోధా గారండి. క్రీస్తు సహోదరుడిగా ఉన్నాడు కదండి. మనీ మైండ్ అండి, డబ్బు. మనకు కూడా డబ్బు అంటే ఎంత పిచ్చి అంటే కట్నం ఎంత ఇస్తావు ఏమంటే మన క్యాస్ట్ ఉండాలి అంటే ఇవన్నీ చూపిస్తున్నామంటే క్రీస్తు సంఘంలోకి వచ్చి ఇవన్నీ మనం చెబుతున్నామంటే అర్థం ఏంటి? క్రీస్తు రక్తం నీ మీదకి రాలే. బాప్తిసం అంటే మీనింగ్ నీకు తెలియలే. ఇవన్నీ అడుగుతున్నావంటే మనీ మైండ్ ఉంటుందంటే, దేవుడి వల్ల ఏదో సంపాదించుకుంటున్నా అంటున్నావంటే, దేవుడి వల్ల ఏదో నేను ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నావంటే నీకు క్రీస్తు రక్తం అర్థం కాలేదు. ఇతనే అన్యజనుడు, నీవే అన్యజనుడివి. పౌలుగారేమన్నాడు? అన్యజనుల వలనైన ఆపదలలోనూ. సేమ్ టు యూ, సేమ్ దిస్. నేను కూడా అన్యజనుల వలన, క్రీస్తుని పూర్తిగా ఎరుగని వారి వలన ఎన్నో ఆపదలు శ్రమలో పడుతూనే ఉన్నాను ప్రియులారా. కానీ దేనికి లొంగిపోను, దేనికి కురింగిపోను. చాలా మంది అంటూ ఉంటారు, స్టీవెన్ ఎవరో ఏదో ఇవ్వట్లేదని నువ్వు దాని గురించి ఫీల్ అవ్వకు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ద్వారా నీకు ఇష్టం, దేవుడికి ఇష్టం లేదేమో. ఎంత బాగుంది చూసారు మాట. అందుకేనండి వాళ్ళ ద్వారా ఇవ్వటం దేవుడికి ఇష్టం లేదు అసలు, అందుకే మనకి ఇవ్వరు. ఏదైనా సరే అన్యజనుల వలన ఆపదలు, ఏదైనా సరే అది మత్సరం కావచ్చు, కుళ్ళు కావచ్చు, అసూయ కావచ్చు, వీడు ఎదిగిపోతున్నాడని కావచ్చు, వీడు గొప్పడైపోతున్నాడని కావచ్చు, ఏదైనా కావచ్చండి. అన్యజనుల వలన ఆపదలలోను, ఓకేనా, పట్టణంలో ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, అండి సముద్రములలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను. ఇదిగోండి కపటం. పైకి ఏమంటారు తెలుసండి? స్టీవెన్ పాట బాగుంది, పాట చాలా బాగుంది. నిజంగా హృదయాంతరంగంలో నుంచి వచ్చిన మాటేనండి అది. నేను వాళ్ళని ప్రేమిస్తానండి. బాగుంది అంటారా? అలాగే నిజంగా ఉంటే బాగుండు. లేదండి, అలా ఉండరండి. బాగుంది కానీ పక్కకి వెళ్ళి రాశాడులే ఒక పాట రాశాడు. నిజంగా ప్రసన్న అన్నయ్య గారు ఏమన్నా తెలుసండి? అద్భుతమైన మాట. ఎంత ప్రేమ గలవాడంటే ప్రసన్న అన్నయ్య గారు, జాన్సన్ విక్టర్ లాగా రాసావనే పదం నా కన్నీళ్ళు పెట్టించింది. నిజంగా జాన్సన్ విక్టర్ గారు లాగా రాయవలసింది ప్రసన్న బాబు గారు. కానీ నన్ను అన్నాడంటే, ఒక యూనివర్సిటీ డైరెక్టర్ గారు అయ్యుండి నన్ను అన్నాడంటే ఎంత మంచివాడండి. ఏమండి ఎంత మంచివారండి ఆయన. నిజంగా వండర్ఫుల్ అండి. డాడీ తర్వాత, మన ఆత్మీయ తండ్రి డాడీ తర్వాత మరొక డాడీ గారు మనకు వచ్చారు. నిజంగా మరొక మాట చూసుకుందాం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఓకేనా? నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకునిచున్నాను. పౌలు గారు మాట్లాడుతున్నారండి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండు నేర్చుకునిచున్నాను. ఓకేనా? దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యాలలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలికొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. పౌలు గారి విషయం. ఒకవేళ ఛానల్ డిలీట్ అయిపోయింది ఏంటని ఆ స్థితిని నేను దిగజార్చిపోయి ఇక నేను మాట్లాడను, ఇక యూట్యూబ్లో నేను మాట్లాడను, చుట్టుపక్కల అందరూ నాకు హేతువదులుగా మాట్లాడన్నారు, పోయిపోయింది ఛానల్ అనుకున్న కొంతమంది ఉన్నారు. కానీ అన్నిటిని నిలదొక్కుంటూ మరలా మీ ముందుకు వచ్చిన మాట్లాడడానికి ప్రతి స్థితి యందు నేను సంతృప్తి చెందుతున్నాను. అది ఆనంద స్థితి అయినా, దుఃఖ స్థితి అయినా, సంతోషకరమైన స్థితి అయినా. పౌలు గారు ఏం చెప్పాడు మనకి? చాలా మంది స్థితులు బట్టి మనిషి నిర్ణయాలు ఉంటాయండి. ఏంటంటే ఆనందంగా ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇచ్చేస్తానంటాడు. నా ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆనందంగా ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇచ్చేస్తాను ఎలా ఉంటుందో, బాధలో ఉన్నప్పుడు కూడా నా స్థితి అలాగే ఉంటుందండి. అదే పౌలు గారు చెబుతున్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు లేడు అనేస్తాం మనం. ఈ శ్రమలేంటి అనేస్తారు చాలామంది. దుఃఖంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు ఒకే స్థితి కలిగి ఉండాలి. అదే పైన చెప్పాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఎల్లప్పుడూ. కాలం ఎల్లప్పుడూ ఒకలాగా ఉన్నదండి. చాలామంది అంటారు కాలమే సమాధానం చెప్తుంది, మనుషులు మనం సమాధానం చెప్పక్కర్లేదు అంటారు నాతో. రైట్, నిజమే, కాలమే సమాధానం చెప్తుంది. కాలంలో మనుషులు మారిపోతారు, కాలం మారదు కదా. ఎందుకంటే కాలం మారదాం. కాలంలో ఉన్నటువంటి
మనుషులు మారతారు. ఆ కాలాన్ని బట్టి మనిషికి సమాధానం కలిగిద్ది. ఇప్పుడు ఆనందమైన కాలం, వర్షాకాలం ఎప్పుడు ఉండదు కదా, ఇప్పుడు ఎండాకాలం ఎప్పుడు ఉండదు కదా, శీతాకాలం ఎప్పుడు ఉండదు కదా. 4 కాలాలు 4 రకాలుగా ఉంటాయి. కానీ కాలంలో మనుషులు మారతాడు, కాలంలో మనిషి మార్పు చెందుతాడు. 4 కాలాలు ఎప్పుడూ ఒకలా ఉంటాయి. కాలములను సమయములను తండ్రి ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ ఆనందించండి అని పౌలు గారు చెబుతున్నాడు. ఇదిగో యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయినా చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే దీని ద్వారా దేవుడు నాకు బలమైనటువంటి ఒక స్టెప్, ఒక లిఫ్ట్, ఒకవేళ దేవుడు మరలా ఇస్తాడేమోనని మీ ముందు నేను పంచుకుంటున్నాను. ఓకే, మరొక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10వ అధ్యాయం, ఓకేనా, 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఇదండి పాయింట్, మనం ఏంటంటే అనుభవ జ్ఞానం నేర్చుకోండి. జ్ఞానం మాత్రమే నేర్చుకుంటాం. అర్థమైందా? డాడీ గారు అప్పుడప్పుడు చెప్తారు పాత ప్రసంగాల్లో, అనుభవ జ్ఞానము నేర్చుకోవాలి. జ్ఞానం అనేది అనుభవించి తెలుసుకోవాలి. ఓకేనా? మనం ఏంటంటే కేవలం జ్ఞానం వినేసి సూపర్ చెప్పాడు, బాగా చెప్పాడు అంటాం. అది అసలు విషయం కాదు. అసలు ఇది సాధారణంగా బైక్ తోలుతారు, డ్రైవింగ్ ఆటోమేటిక్గా వచ్చేది. గేర్ వేసి క్లచ్ నొక్కి యాక్సిలరేటర్ ఇస్తే బండి వెళ్ళిపోద్ది, ఎవరికైనా వెళ్ళిపోద్ది అది. కానీ అనుభవంతో తోలేది వేరే ఉంటుంది. అలాగే ప్రియులారా, నీకు జ్ఞానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు పైపైన, కానీ అనుభవంతో వచ్చిన ప్రేమ వేరు. పైపైన ప్రేమ ఎవరు నటించారండి? అందరూ నటిస్తారు. ఓకేనా? పైపైన జ్ఞానం ఎవరు చెప్పారండి? అందరూ చెప్తారు. కానీ అనుభవ జ్ఞానము, స్టీవెన్, దేవుడు నీకు అనుభవ జ్ఞానం రావాలనే ఇలా జరిగింది అనుకోవచ్చు కదా. అవును, అలాగే అనుకుంటున్నాను నేను. ప్రియులారా, నిజంగా గాడ్స్ విజన్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిందని కృంగిపోయి లొంగిపోయి అపవాదికి లోనైపోయేవాడిని అయితే కాదు. మరో కొత్త యూట్యూబ్ ఛానల్ పేరు మీకు ముందు ప్రపోజ్ చేస్తున్నాను, వినండి ప్రియులారా. ఆ ఛానల్ పేరు ఏంటంటే కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్. ఓకేనా? కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్. రోరింగ్ క్రైస్ట్ అంటే మీకు తెలుసు, క్రీస్తు గర్జన, సింహ గర్జన చదివే ఈ టైటిల్ పెట్టానండి. సింహ గర్జన చదివి టైటిల్ పెట్టాను నేను, క్రీస్తు గర్జన. చూసారా సింహ గర్జన ఎంత సబ్జెక్ట్ ఉందో? ప్రియులారా, క్రీస్తు గర్జన ఎలా ఉంటుందండి? ఈసారి రిలీజ్ అయిపోయే వీడియోస్లో దేవుని మహాకృప వలన ఒక ఉన్నతమైన టాపిక్స్ చెప్తాను ప్రియులారా. కని విని ఎరుగని రీతిలో చెబుతాను ప్రియులారా. మీరు ఎలాగైతే గాడ్స్ విజన్ ఛానల్ని ఆదరించారో, దాన్ని ఎలాగైతే దీవించారో, అనేక మందికి షేర్ చేశారో ప్రియులారా, ఈ ఛానల్ కూడా మీరు దయచేసి ఆదరించండి. ఎందుకంటే నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే కుర్రోడు లేడు. ఏదైనా డౌట్ వస్తే సెల్ పాయింట్లోకి వెళ్ళి అడిగి తెలుసుకునేవాడిని తప్ప యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే కుర్రోడ్ని పెట్టుకునే రేంజ్ కూడా మందే కాదు. ఎందుకంటే నా చుట్టుప్రక్కల ఉన్నవారు నాకు సహాయకులుగా చాలా తక్కువ మంది ఉన్నారు, వేళ్ల మీద. వాళ్ళకి ఛానల్ గురించి తెలియదు. నాకు ఏదైనా డౌట్ వస్తే సెల్ పాయింట్లోకి వెళ్ళి నేర్చుకుంటాను తప్ప చుట్టుప్రక్కల మన సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రియులారా. కాబట్టి మరలా ఈ నూతనమైన ఛానల్ మీరు మరలా ఆదరించండి. అనేకమైన మంచి సంగతులు షేర్ చేసి ప్రియులారా, మీరందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి పంపిస్తారని కోరుకుంటున్నాను ప్రియులారా. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత ఘోరం జరిగినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే పౌలు గారు నిలబడ్డాడు. ఏం జరిగినా సరే, అది జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ ఏమి జరిగినా అపవాదికి లోనవ్వకూడదు. పోరాడి క్రీస్తు కొరకు నిలబడాలనేదే పౌలు గారి లక్ష్యం. అలాగే ఆయన చరిత్రను తెలుసుకున్నాను నేను. ఎందుకంటే సురేష్ అన్నయ్య గారు నాకు నేర్పిన విధానం, సురేష్ అన్నయ్య గారు నన్ను తీర్చిదిద్దిన విధానం, సురేష్ అన్నయ్య గారు నాకు వాక్యాన్ని పంచిన విధానం చాలా ఉన్నతమైనది ప్రియులారా. ఎందుకంటే నేను ప్రతిదానికి లొంగిపోయే విధానాన్ని ఆయన నాకు నేర్పలేదు, బలవంతుడు చేశాడు. ఎన్ని బలహీనతలు వచ్చినా ప్రతిదాన్ని అదిమి పట్టి దేవుని కొరకు ఎదిగిపోవాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ని మీరు ఒకసారి ఈ ఛానల్ కూడా ఆదరించండి. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మనకు బంధువులు లేరు, చుట్టాలు లేరు, తల్లిదండ్రులు లేరు. నాకున్నదల్లా మీరే ప్రియులారా. నాకు సహాయం చేయండి, మరలా నా ఛానల్ ఆదుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకంలో మా కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మా కన్న తండ్రి, ఛానల్ డిలీట్ అయిందని
కృంగి లొంగి అపవాదిగా వంగిపోయేవాడిని అయితే కాదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఈ విధంగా ఉంటాడని నిరూపిస్తాను. ఉన్నతమైన మాటలు, చక్కటి మాటలు వినిపించినందుకు నీకు అంత వందనాలు తండ్రి. మరి అందరూ ఉండి, కెమెరా మ్యాన్, వీడియో మ్యాన్, పోస్టర్ ఎడిటింగ్, యూట్యూబ్ తమ్ముళ్ళు చేసి అందరూ ఉండి ఛానల్ నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది లేకుండా, ఒకే ఒక్కడుగా, ఎవరి సహాయం లేకుండా నీ సహాయం మాత్రమే కోరుకుంటూ ఛానల్ నడుపుతున్నాను తండ్రి. నన్ను ఒకసారి దీవించండి. నా మాటలో, నా పాటలను దీవించండి. అనేక మందికి తండ్రి నా తరమ వారికి సేవ చేసి నిద్రించే భాగ్యాన్ని కలిగించమని మరొక కొత్త యూట్యూబ్ ఛానల్తో మీ ముందుకు వచ్చాను తండ్రి. దాన్ని ఆశీర్వదించమని నేను చెబుతున్న ప్రతి మాట అందరూ, నా సహోదరులేంటి, బంధువులేంటి, అందరూ కూడా విని అర్థం చేసుకునే భాగ్యాన్ని కలిగించమని, నాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి మీకు ఎంతో వందనములు తెలియజేస్తూ, క్రీస్తును హైలైట్ చేస్తూ మరొక కొత్త గీతాన్ని ప్రారంభించాను తండ్రి. ఆ పాటకు సహాయం చేయండి. నేను చేస్తున్న ఈ సేవను దీవించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.